ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం దుం దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధ భయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహకారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా
నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధిహీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము, మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ తేదీన షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానమైనటువంటి 2వ స్థానం ధనస్థానంలో కుంభరాశిలో ఉండుట, ప్రయాణం చేయుట, అలాగే మకర రాశికి పంచమ దశమాధిపతి అయినటువంటి అత్యంత శుభప్రదుడైనటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉండుట, శుక్రుడితో కలయుట. అంటే ఈ బుధ శుక్రుడిద్దరూ రాహుతో కలిసి ఉండుట ఈ కుంభరాశిలో. ఇక్కడ వీరికి ఉద్యోగంలో ఎవరో ఒకరు సహాయ సహకారాలు, మాట సహకారమో లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి సహకారమో, వీరికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే వీరి కోసము వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీరికి ఉన్నటువంటి చేతనాశక్తి కావచ్చు, మైండ్ పవర్ కావచ్చు, మాట్లాడే సంభాషణ శక్తి కావచ్చు, వీటన్నిటికీ అవతల వ్యక్తుల నుంచి కొంచెం చక్కగా ఉద్యోగ బాధ్యత లభించటం, అంటే పోయిన ఉద్యోగం వేరే రకమైనటువంటి ఉద్యోగంగా వీరికి రావటం, దాని ద్వారా ఆర్థికంగా కాస్త నిలబడటము, ఇలాంటివి అంటే ఆర్థికంగా చక్కటి పరిస్థితిని ఎదుర్కొంటారు వీరు మకర రాశి వారు. అది ఉద్యోగం ద్వారా కావచ్చు, వారు చేసే సేవ ద్వారా కావచ్చు, లేకపోతే వీరు ఎవరికైనా మాట సహాయం ద్వారా కూడా, అంటే ఏజెన్సీస్ ఒక మధ్యవర్తిత్వం ద్వారా కూడా వీరు లాభాన్ని వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా సాధించే అవకాశం ఉంది. అయితే రాహుతో కలవడం ద్వారా వీరు మాట్లాడేటప్పుడు ఉద్యోగంలో కానీ, తండ్రితో కానీ, కుటుంబీకులతో కానీ మధ్యవర్తిత్వంలో అంటే ఎవరైనా బిజినెస్లో మధ్యవర్తులు ఉంటారు, వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఉన్నవి లేనివి అబద్ధాలు మాట్లాడటము, లేదా కుటుంబ విషయాల గురించి ఆఫీసుల్లో చెప్పటము, అట్లాగే బంధువులకి, ఆత్మీయులకి కుటుంబ విషయాల గురించి చర్చించారనుకోండి, అది కాస్త మీ జీవితంలో మీకు మీరే చిచ్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. మకర రాశి వారు తొందరగా వారి పేరు చెప్పరు, కానీ గ్రహస్థితి అట్లా చూపిస్తాం. అట్లాగే ఫోర్జరీ సంతకాలు, ఎవరైనా కొంతమంది లంచగొండితనము లేకపోతే వేరే వాళ్ళ సంతకాలు వీళ్ళు నేర్చుకొని సంతకాలు పెట్టేటటువంటి తత్వగుణము, ఇలాంటివి కూడా ఆలోచనలు వీరికి స్ఫురణకు వస్తూ ఉంటాయి ఈ బుధరాహుల యొక్క కలయిక వలన. అట్లాగే సంతానం వలన చక్కటి ధనలాభము, అట్లాగే సంతానానికి సంతానం కలగడం ద్వారా కుటుంబంలో చక్కటి ఆనందకరమైనటువంటి విషయము, అట్లాగే భార్యాభర్తలు కష్టపడి ఏదో రకంగా ఒక గృహాన్ని కట్టుకోవడానికో, ఒక వస్తువుని కొనటానికో, ఏదో రకంగా అంటే ఒక నగ నట్ర ఇలాంటి విషయాలందు వీరికి చక్కటి ఆలోచన శక్తి ఉండి దానికి తగ్గట్టుగా ధనాన్ని కూడా పోగు చేసుకొని బ్యాంకింగ్లో పెట్టుకుంటారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. అది సంతానానికి సంబంధించిన పరంగా కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా కోర్టు లీగల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఈ దాచుకున్న సొమ్ము పరగతం అయిపోతూ ఉంటుంది. అంటే వేరే రకంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లాయర్లకు కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్య సమస్యలకు కావచ్చు, లేదా మీ ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మరి ఉద్యోగం కాపాడుకోవడానికి ధనం ఖర్చు పెట్టే అవకాశం కావచ్చు.
ఇవన్నీ కూడా ఏంటంటే అటు స్వలాభాలతో పాటుగా రాహుతో కలిసినటువంటి గ్రహాలు మల్టిపుల్గా ఇస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ రాహువుకి పోర్ట్ఫోలియోస్ ఎక్కువ ఉంటాయి. మకర రాశి ఫలితాలు, కుంభరాశి ఫలితాలు, మీనరాశి ఫలితాలు, శని యొక్క ఫలితాలు కూడా ఇనే ఇవ్వాలి. కాబట్టి రాహుతో కలిసినటువంటి ఈ బుధగ్రహం వలన కాస్త అబద్ధాలు మాట్లాడే పరిస్థితి మకర రాశి వారికి వస్తుంది. కుటుంబంలో ముఖ్యంగా సర్దుబాట్ల కోసం, కుటుంబాన్ని నిలుపుకోవడం కోసం. చివరికి ప్రేమ వ్యవహారాల పరంగా కూడా కుటుంబంలో వీరి మాట తీరికి కొంచెం ఇబ్బందులు కలిగి కుటుంబంలో ద్వేషాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఒప్పుకోకపోవటం, దాని ద్వారా వీరి యొక్క ప్రేమకి సంబంధించిన విషయంలో అగాధాలు జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్కి వెళ్దాము, నాకు మంచి ఉద్యోగం లభిస్తుంది అనుకున్నప్పుడు వీరి మాట వలన కావచ్చు, వీరు ఇంకెవరికైనా మాట ఇచ్చి వచ్చిన అవకాశం ఇంకో ఉద్యోగం వస్తే అక్కడ ఇచ్చాం కదా అని చెప్పి దీన్ని వదులుకుంటారు. అటు ఇటు కాకుండా రెండు పోతాయి. కాబట్టి కొంచెం ఈ ఉద్యోగ ధర్మ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సంతాన విషయంలో కూడా చక్కటి సౌఖ్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కానీ సంతానం మీ యొక్క ధనాన్ని వృధా చేయటమో ఇలాంటి విషయాలందు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంచెం మీ యొక్క మానసిక శక్తిని ఇక్కడ ప్రదర్శించాలి. బుద్ధి వైఫల్యం కన్నా బుద్ధి యొక్క చతురత ఎక్కువగా ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే ధన విషయంలో మీకు ఒక టాప్ స్టేజ్లో ధనం వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏదైనా సరే ఒక వస్తువుని అమ్మి కొనేటటువంటి విషయాలలో మీకు ధనం రావడం తథ్యము. దానికి తోడు ఆకస్మికంగా తండ్రి గారి ఆరోగ్యపరంగా దాచుకున్న సొమ్ము కూడా బయటికి వెళ్ళిపోవడం, అది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్స్కి కావచ్చు, ప్రమాదపరంగా కావచ్చు, ఏదో రకంగా. కాబట్టి కొంచెం ఎవరైనా సరే మీ బంధువుల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మీరు చూడటానికి ప్రయాణం చేయటం, దాని పరంగా అంటే ట్రావెలింగ్ పరంగా కొంచెం ధనం ఖర్చు అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ బుధ శుక్రులు ద్వితీయంలో ఉండటం ద్వారా మీ మాట, మీ యొక్క చేతనాశక్తి, మీకున్నటువంటి మంచి విజ్ఞానమైనటువంటి అంటే ఊహిస్తే అది జరుగుతుంది అని చెప్పగలిగే స్టామినా మీకు ఉంటుంది. కానీ అవి ఒక స్టేజ్ దాటి మాట్లాడితే మీ అసలు రంగు బయటపడిపోతుంది. ముఖ్యంగా చిత్రసీమలో పనిచేసేటటువంటి, యాక్టింగ్ చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతోంది. వీళ్ళ నటనకి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మకర రాశి వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త విమానయానం ద్వారా దూర ప్రాంతాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఏ దుబాయో లేకపోతే అమెరికానో అలాంటి చోట వీళ్ళు కీర్తి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే మాట ద్వారా మీరు పెట్టే పెట్టుబడులు షేర్ మార్కెట్లో ఉన్నట్టుండి కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్రీ సూక్త పారాయణ చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి హోమం లాంటివి ఏదైనా మీరు పాల్గొని, ఇప్పుడు ఒకటి లెక్క ప్రకారం బుధ శుక్రుడు అక్కడ ఉంటే చాలా విశేషం జరుగుతాయి. మరి రాహుతో కలిసి ఉన్నప్పుడు కొంచెం అగాధాలు కూడా జరుగుతాయి. అవి ఎదుర్కోవడానికి మాత్రమే మీరు అలాంటివి ఫాలో చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.